ఎస్. హ్యాపీ మనీ మార్నింగ్ మై డియర్ మల్టీ బిలియనీర్స్. ఈ రోజు నేను రెడీగా ఉన్నాను క్వశ్చన్ అడగడానికి. మీరు రెడీయా ఆన్సర్ రెడీ చేయడానికి? రెడీ. రెడీ మ్యామ్. ఓకే, గ్రేట్ గ్రేట్ అండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితిలో మీరు ఎక్కువ టైము ఎటువంటి వ్యక్తులతో గడుపుతున్నారు? మీ స్నేహితులు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ రిలేషన్స్ కావచ్చు, ఎవరితో ఎక్కువ సంభాషిస్తూ ఉన్నారు? ఆ వ్యక్తులు యొక్క మైండ్ సెట్ ఏంటి? మీరు వాళ్ళ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు? వాళ్ళు చేసే ఆలోచనలు, వాళ్ళు చెప్పే మాటలు మీ మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి? అసలు ఎవ్వరి ప్రభావం నా మీద చూపించట్లేదు అని చెప్పగలరా? ఫర్ చెప్పలేము. ఎగ్జాంపుల్, కొన్ని రోజుల నుంచి, దాదాపు 15 రోజుల నుంచి ఎర్లీ మార్నింగ్ మన సహవాసం ఉంది. అంటే క్లాస్‌లో మీట్ అవుతూ ఒక ఫ్రెండ్లీ టాక్ చేస్తూనే ఉన్నాం కదా! అలాగే గత 3 నెలలుగా, 6 నెలలుగా, సంవత్సరంగా, 10 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా మీరు మీ కొలీగ్స్‌తో ఎక్కువగా ఉన్నారా? ఉంటే ఆ కొలీగ్స్ ఎలాంటి వ్యక్తులు? మీ రిలేషన్‌లో కొంతమందితో ఎక్కువగా కొంత రిలేషన్‌తో ఎక్కువగా ఉంటాం మనకి. చాలా మంది రిలేషన్స్ ఉన్నప్పటికీ మదర్ సైడో, ఫాదర్ సైడో కొంతమంది ఇన్‌ఫ్లూయన్స్ మన మీద ఉంటది. మన ఇంట్లో ఏదన్నా ఒక ఫంక్షన్ చేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, ఒకళ్ళ ఇంపాక్ట్ మన మీద ఉంటది. వీళ్ళతో డిస్కస్ చేసి తీసుకుందాము అనే ఒక డిస్కషన్ వాళ్ళతో చేస్తూ ఉంటాం కదా! ఎందుకు చెప్తున్నాను అనే దాని గురించి చెప్పిన తర్వాత మీరు ఆన్సర్ చేద్దురుగాని. ఎలాంటి వ్యక్తులతో చేస్తున్నాము అనేది. ఓకే. ఒక రెస్టారెంట్‌కెళ్ళాము. ఆ రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసాము. ఫుడొచ్చింది. అక్కడ ఫుడ్డు అంటే మనం కూర్చున్న ప్లేసు, అక్కడ సర్వీసు, మెయింటెనెన్సు అవన్నీ పరిగణలోకి తీసుకుంటాం గదా! తీసుకుంటామా? తీసుకోమా? తీసుకోండి. తీసుకుంటాము. అలాగే అంటే మనం వెళ్ళింది జస్ట్ ఫుడ్ తినడానికి మాత్రమే అనుకుని ఫుడ్ తినేసి వచ్చేస్తామా? లేకపోతే అక్కడ ఉన్న ప్రతిదాన్ని కూడా మనం ఆహ్, మన యొక్క అంటే మనం ఫుడ్ తినడానికి కూర్చునే వీలుగా ఉందా ప్లేసు? అది నీట్‌గా ఉందా? వాళ్ళు వడ్డించే వాళ్ళు బావున్నారా? వాళ్ళ సర్వీస్ బావుందా? ప్రతిదీ చూస్తాం. అలాగే ఫుడొచ్చిన తర్వాత ఫుడ్‌ని మనం తినడానికి ముందు చూస్తాం దాని వైపు. అది చూసినప్పుడు లుక్ బావుండాలి మళ్ళీ మనకి. ఆ లుక్‌తో పాటు అది చూడడానికి అందంగా ఉండడమే కాకుండా హైజీనిక్‌గా ఉండాలి. ఎలాంటి విషపూరితంగా కూడా ఉండకూడదు. ఐ మీన్ కొన్ని ప్లేస్‌లో అంటే కొన్ని హోటల్స్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సే చెప్తున్నాను. ఒక 3 స్టార్ హోటల్‌కి కొన్ని సంవత్సరాల క్రితం నేను వెళ్ళాను. నాకు అప్పట్లో నూడిల్స్ అంటే చాలా ఇష్టం. నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాను. నేను ఒక 2 స్పూన్లు తిన్నాను. తర్వాత దాంట్లో నాకు ఒక ఇన్సెక్ట్ కనిపించింది. ఒక చిన్న ఏదో పురుగు లాంటిది కనిపించింది దాంట్లో. ఆహా! తర్వాత నా పరిస్థితి ఏంటి చెప్పండి దాన్ని చూసిన తర్వాత? నేనది ఇంకా తిన్నది కూడా వామిటింగ్ అయిపోయి, దాని మీద నేను వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళైతే పేమెంట్ తీసుకోలేదు గానీ నా దగ్గర నుంచి. మళ్ళీ నేను ఆ హోటల్‌కి వెళ్ళల. ఒక 3 స్టార్ హోటలే. మంచి హోటలే. చాలా ఫేమస్ హోటలే. అయినప్పటికీ కూడా మళ్ళీ వెళ్ళలా నేనక్కడికి. ఎందుకు వెళ్ళలా? ఫీలింగ్ నాకక్కడికి ఆ! సరే. అదే ఫీలింగ్ సిట్యుయేషన్, అనేది అదే ఫీలింగ్ అండి. ఆ! అదే సిట్యుయేషన్ గుర్తుకొస్తుంది. యెస్. నేను అక్కడికెళ్ళిన నేను ఫుడ్ సరిగా ఎంజాయ్ చేస్తూ తినలేను. నాకు అదే గుర్తొస్తూ ఉంటది. ఆ తర్వాత నేను చాలా రోజులు నూడిల్స్ జోలికే వెళ్ళలేదసలు. అంటే నాకు అదే గుర్తొచ్చేదనమాట.
తర్వాత చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా! అది ఫస్ట్ టైమ్ నాకు. అంటే హోటల్‌లో ఫుడ్‌లో కూడా ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయా అనేది. ఎప్పుడన్నా మనం ఇంట్లో హోమ్ ఫుడ్ చేసినప్పుడు సాధారణంగా అమ్మ వాళ్ళదో లేడీస్‌ది చిన్న ఎంట్రీకి ఏదన్నా కనిపిస్తేనే చాలా బీభత్సం చేస్తాము. అవునా కాదా? అవును. కానీ అక్కడ అట్లా కనిపించేసరికి అదొక పాయిజనే కదా! నేను చిన్నప్పుడు విన్నాను. మనకి ఉంటాయి కదా! లిజర్డ్స్ బల్లులుంటాయి గదా! బల్లి పడి ఒక పెరుగులో బల్లి పడిందంటండి. చూసుకోలేదట. పాలల్లో పడితే పెరుగు తోడు పెట్టేస్తారేమో మూత తీస్తున్న టైంలో. అప్పట్లో బల్లులెక్కువుండేయి గదా! లైట్‌ల దగ్గరికొచ్చేస్తే అట్లా. ఆ బల్లి పడితే వాళ్ళు ఆ ఫ్యామిలీ మొత్తం పెరిగేసుకొని తిన్నారట పాపం. లాస్ట్‌లో కనిపించిందంట ఆ బల్లి దాంట్లో. వెంటనే వాళ్ళు చాలా సివియర్ అయిందట వాళ్ళకి. అంటే అప్పుడు చాలా డిస్కషన్ జరిగింది. నేనది విన్నాను. అంటే బల్లి పడితే అంత ప్రమాదమట. ఆ పాయిజన్ వచ్చేసి దాంట్లోకి అంటే అదొక పాయిజన్ ఫుడ్. అంత పాయిజన్ ఫుడ్ తిన్నారు. వాళ్ళకి చాలా వామిటింగ్స్ అవి అవ్వటం ఇంటెన్సివ్ కేర్‌లో ఉండి తర్వాత వాళ్ళందరూ సేఫ్‌గా వచ్చారు. కానీ అంత ప్రాబ్లమ్ జరుగుతది. అంటే విషపూరితమైన పదార్థాలు తింటే అలాంటి ప్రాబ్లమ్ జరుగుతూ ఉంటది. అలాగే ఇంట్లో ఏయైనా ఒక్కొక్కసారి మనం చీమలకి మందని కొన్ని కొన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటాము. చెవులొస్తూ ఉంటాయని, చాక్ పీస్‌లని. చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే వాటిల్ని ఎక్కడ పెడుతూ ఉంటాం మనం? అందకుండా చాలా పైకి దూరంగా ఎక్కడో పెడతాం. చాక్స్ ఉంటాయి ఇంట్లో. ఆ చాకులు ఎక్కడ పెడతాం? పిల్లలకి అందకుండా దూరంగా పెడతాం. కొన్ని కొన్ని తినకూడని ఫుడ్స్ ఉంటాయి. అవి టాబ్లెట్స్ అవి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే టాబ్లెట్‌లు కింద ఉంటాయి వాళ్ళకి అందుబాటులో. చిన్న పిల్లలు ఉంటే వెంటనే వాటిని ప్యాక్ చేసేసి పైన పెట్టేస్తాం. ఎందుకంటే అవి విషపూరితమైనవి పిల్లలకి అందుబాటులో ఉండకూడదు అనే ఉద్దేశంతో. అంటే అవి జరిగితే ఎంత ప్రమాదమో మనకి తెలుసు. మరి వాటికే మనం ఇలా ఫీలవుతున్నాం కదా! ఒక చిన్న ఇన్సెక్ట్ కనిపిస్తే విషపూరితంగా మనం ఫీలవుతూ ఉన్నాం కదా! నిరంతరం అంటే ఇది శారీరకమైన పాయిజన్‌కి సంబంధించి ఇది. మరి ఇంకోటుంటది. మెంటల్ పొల్యూషన్ అన్నమాట. మెంటల్ పాయిజన్. అది భయంకరమైనది అన్నమాట ఇంకసల. ఇది ఇది బయటికి శారీరకంగా బయటికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది. కనిపిస్తూ ఉంటాయి ఈ లక్షణాలు. ఏదన్నా జరిగిందనుకోండి వెంటనే వామిటింగ్స్ జరుగుతా ఉంటాయి. లేకపోతే రియాక్షన్ కనిపిస్తూ ఉంటది. ఫుడ్ పాయిజన్ అయిందని రియాక్షన్ కనిపిస్తూ ఉంటది. దానికి కూడా రియాక్షన్ కనిపిస్తది కానీ కొంతకాలం మనం కనిపించకుండా దాసిపెట్టి ఒకేసారి ఫైర్ అవుతూ ఉంటాం. బర్న్ అవుతూ ఉంటాం. బరస్ట్ అయిపోతూ ఉంటాం. మరి అలాంటి సిట్యుయేషన్స్ ఏంటి అంటే చాలా మంది యొక్క ఇన్‌ఫ్లూయన్స్ మన మీద ఉంటది. చాలా ప్రశాంతంగా మనం ఆఫీస్‌లో అడుగు పెడతామండి. ఒక్కడుంటాడు. ప్రతి ఆఫీస్‌లోనూ ఉంటాడు. వాడు నోరు తెరిస్తే అందరి గురించి నెగెటివ్‌గా మాట్లాడుతూ ఉంటాడు. అందరి యొక్క వ్యక్తిగతమైన విషయాల గురించి చర్చిస్తూ ఉంటాడు. అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావచ్చు. పోచుకోలు కబుర్లు, సొల్లు కబుర్లు, ఒక వ్యక్తి గురించి నిరంతరం మాట్లాడుకుంటూ వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడే మాటలు. అసలు ఎంత దారుణమైన మాటలు మాట్లాడతారంటే, అది జడ్జ్ చేసేస్తా ఉంటారు. వాళ్ళని చాలా మానసికంగా కృంగిపోయే పరిస్థితికి తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళతో స్నేహం చేసే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాడు తానంటే వీళ్ళు తందానంటుంటారు. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మనకందరికీ ఇలాంటి సిట్యుయేషన్ జరుగుతూనే ఉంటది. రిలేషన్స్‌లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. మన అపార్ట్‌మెంట్‌లోనూ ఉంటారు. ఉండరంటారా? ఉన్నారు. అస్సలు కొంతమంది పోచుకోలు కబుర్లు చెప్పుకోవడానికే పుట్టినట్టుంటారు. అసలు ఎంత డిస్కషన్ అంటేనండి, ఇంట్లో మొగుడికి అన్నం పెట్టదు గానీ మా ఆడవాళ్ళు, అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళన్నిటిని గురించి తెచ్చుకుని డిస్కషన్ అయితే బాగా పెడతారు. చూడండి అన్నం పెట్టే అంత తీరిక గూడా ఉండదు మా వాళ్ళకి. పిల్లలు ఏం జేస్తున్నారో పట్టించుకునేంత తీరుబాటు ఉండదు. ఒకళ్ళ గురించి మాట్లాడమంటే గంటల తరబడి మాట్లాడతాం. మమ్మీ నాకు ఆకలేస్తుంది అనంటే,
ఆవిడ చాలా ఇంపార్టెంట్ మాటలు మాట్లాడుతుంటే ఆ పక్కన ఆంటీ గారితో అంటారు, మగాళ్ళంతే ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోరు, వెళ్ళిపోతా ఉంటారు. దానికి అలాంటి స్నేహాలు, దారుణమైన స్నేహాలు. నిజంగా మీరు చేసే స్నేహం చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ వల్ల మీకు మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎలాంటి అనుభవాలు వ్యక్తమవుతూ ఉన్నాయి? మీరు వాళ్ళతో మాట్లాడుతుంటే మీకు ప్రశాంతంగా ఉంటుందా? మోటివేషన్ కలుగుతుందా? మీరేదైనా చెయ్యగలను అనే ఫీలింగ్ వస్తుందా? ధైర్యం వస్తుందా మీలోకి? ఆనందంగా ఉంటున్నారా? సంతోషం కలుగుతుందా? ఇలాంటి లక్షణాలుంటే వాళ్ళు మీరు చేసే పనిని అంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సహాయ సహకారాలు అందించే వాళ్ళవుతున్నారా? లేదు అంటే మీరు చేస్తున్న పనిలోని ప్రతి పనిని మీకు తప్పుల్నే ఎంచి చెప్తున్నారా? వాళ్ళతో మాట్లాడుతున్న కొన్ని క్షణాలకే మీ మనస్సు భారంగా తయారవుతుందా? ఎదుటి వ్యక్తుల గురించి, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ మీ మానసికమైన ప్రశాంతతని కోల్పోతున్నారా? ఒక వ్యక్తి గురించి నిజంగా మనం వాళ్ళ పర్సనల్ విషయాల గురించి వాళ్ళు లేనప్పుడు మనం మాట్లాడుకుని డిస్కస్ చేసుకుంటే తర్వాత ఆ వ్యక్తి వస్తే వాళ్ళ వైపు మనం చూడలేక పడే ఇబ్బంది ఉంటది చూడండి. అది మానసికంగా బాధపెడుతూ ఉంటది. ఇది ఎప్పుడన్నా మీరు అనుభవించారా? నిజంగా ఇలాంటి ఏయైనా అనుభవిస్తూ ఉంటే ఇంకొకటి ఏదైనా మీకు ఇబ్బందొచ్చిందని వాళ్ళతో చెప్పుకుంటే, ఆ ఇబ్బందిని ఇంకా ఇబ్బందికరంగా చెప్పి, భయపెట్టి, మనల్ని ఇంకా కృషించిపోయే పరిస్థితికి తీసుకెళ్ళే మనుషులతో స్నేహం చేస్తూ ఉన్నారా? లేదు వచ్చిన ఇబ్బంది, కష్టం పెద్ద కష్టమేమీ కాదు. అది చాలా సింపులు. నువ్వు దాన్ని ఎదుర్కోగలవు. అది చాలా మందికి వచ్చే విషయమే. ఇది చాలా సామాన్యమైన విషయం. ఇట్స్ వెరీ సింపుల్. దీన్ని డీల్ చేయగలవు. యూ ఆర్ టాలెంటెడ్. యూ ఆర్ కేపబుల్. నీకంత సామర్థ్యం ఉంది. నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు. అడిగేయి. నువ్వు దీన్ని సాల్వ్ చేయగలవు అని సపోర్ట్ చేయగలిగే వ్యక్తులున్నారా మీ చుట్టూ? మీకొక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చింది. లేదు మీరు డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. ఇబ్బందుల నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. డబ్బుని ఎలా సంపాదించాలి అనుకున్నప్పుడు మీకు మంచి ఐడియాస్ ఇస్తున్నారా? లేదు అంటే డబ్బు సంపాదించడానికి రాంగ్ వేస్‌ని చూపిస్తున్నారా? డబ్బు సంపాదించాలంటే ఇలా వెళ్తే చాలా మంది సంపాదిస్తున్నారు. వాళ్ళలా చేస్తున్నారు, వీళ్ళిలా చేస్తున్నారు. అది తప్పేమీ కాదు. వెళ్ళొచ్చు అని చెప్తూ ఉన్నారా? అసలు మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఓవరాల్‌గా మీ సిట్యుయేషన్ మీకెలా అనిపిస్తూ ఉంది? అది మీ మొత్తం లైఫ్ మీద ప్రభావం చూపిస్తదండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న మనుషుల యొక్క ప్రభావం, మీ మానసిక, శారీరక, ఆర్థిక, ఆధ్యాత్మిక జీవితాలపై ప్రభావితం చూపిస్తూ ఉంటది. మరి దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అంటే, ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అసలు మీకున్న స్నేహాలు ఎటువంటివి? ఎలాంటివి? ఒకే రంగానికి సంబంధించిన వాళ్ళు మీకు స్నేహితులుగా ఉన్నారా? డిఫరెంట్ సెక్టార్‌లకి సంబంధించిన వాళ్ళు మీకు స్నేహితులుగా ఉన్నారు. ఒకే రంగానికి సంబంధించిన వాళ్ళు మీకు స్నేహితులుగా ఉంటే, మీరు అదే రంగంలో ఉంటారు. అంటే మీ రంగానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయ్యుంటే, మీకు ఇతర వాటి గురించి అవగాహన ఉండదు. మీకు దీని నుంచి రంగం నుంచి బయటకొచ్చి ముందుకు వెళ్ళాలని మీరు అనుకున్నప్పటికీ కూడా, మీకు దేని మీద కూడా అవగాహన ఉండదు. ముందుకు వెళ్ళడానికి మీకు సహాయ సహకారాలు అందించే వాళ్ళుండరు. ఎక్కడి వరకు ఒకటే మూసలో ఉంటారు. మీరు చేసే స్నేహాలు
మూసలో ఉండే విధంగా నా డిపార్ట్మెంట్ కి సంబంధించిన అవన్నీ వీళ్ళతోనే నేను స్నేహం చేస్తూ ఉన్నాను అంటే గనక మీ స్నేహాల్ని విస్తరించండి, పరిధిని పెంచండి. మీ స్నేహితుల్లో అన్ని రకాల వ్యక్తులు ఉండే విధంగా చూసుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండేటట్టు చూసుకోండి, ఇన్సూరెన్స్ రంగం వాళ్ళు ఉండేటట్టు చూసుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు ఉండేటట్లు చూసుకోండి, ఒక డాక్టర్స్ ఉండేటట్లు చూసుకోండి, అడ్వకేట్స్ ఉండేటట్టు చూసుకోండి, మా షాపుల వాళ్ళు, బట్టల షాపుల వాళ్ళు, మొబైల్ షాపుల వాళ్ళు, గోల్డ్ షాపుల వాళ్ళు, గోల్డ్ మేకింగ్ పర్సన్స్, డిఫరెంట్ సెక్టార్స్ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్ సెక్టార్ లో ఉండేవాళ్ళు, ఇప్పటి వరకు మీకు పరిచయం ఉండుండొచ్చు, కానీ వాళ్ళతో మీరు స్నేహం చెయ్యకపోయి ఉండుండొచ్చు. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ పర్సన్స్, లైక్ మైండ్ పీపుల్స్ అయ్యుంటే వాళ్ళతో మీరు స్నేహాన్ని కొనసాగించండి. ఒకటే రంగంలో మోసపోసినట్లు కాకుండా డిఫరెంట్ రంగాల వ్యక్తులతో స్నేహం చేయండి. పరిధిని విస్తరించుకోండి. దానివల్ల మీకు ఛాన్సెస్ బాగుంటాయి. మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో పనిచేస్తూ ఉంటే ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళతోనే మీరు స్నేహం చేస్తూ ఉంటే మీరు బిజినెస్ ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతారు? అలాగే కొత్తగా అంటే ఎవరితోనైనా ఒక ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క ప్రొడక్ట్ ని ఇవ్వాలి అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందనేది మీకు ఎలా తెలుస్తుంది? ఒక అడ్వకేట్ తో మాట్లాడితే అడ్వకేట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? ఒక డాక్టర్ తో మాట్లాడితే డాక్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఒక టీచర్ తో మాట్లాడితే టీచర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది కొంత అవగాహన వస్తుంది. వాళ్ళ ప్రొఫెషన్ మీద మనకు అవగాహన వస్తుంది. అలాగే వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వ్యక్తిగత అవగాహన వస్తుంది. మనుషుల్ని చదవడం నేర్చుకోండి. కొన్ని క్షణాలకే మనకి తెలిసిపోతూ ఉంటది. వాళ్ళలో నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయా, నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయా అనేది. విషపూరితమైన ఆహారం తినడానికి మనం ఎలా సిద్ధంగా ఉండమో, విషపూరితమైన ఆలోచనలు కూడా మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండొద్దు ఈ రోజు నుంచి. రిపిటెన్స్ ఒక రోజుకి అంటే రిపీటెడ్ గా వింటూ ఉంటే ఒక్కొక్క రోజుకి అది మనం కూడా అలాగే తయారవుతాం. అందుకే అంటారు 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడు ఒకటవుతాడు అని. అలాంటి వ్యక్తులతో సహవాసం చేయొద్దు. ఒక 10 మంది వ్యక్తులు, లయన్స్ క్లబ్‌లని, రోటరీ క్లబ్‌లని చాలా క్లబ్స్ ఉన్నాయి. మనకి ఇంపాక్ట్ క్లబ్‌లు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటితో సమయం దొరికినప్పుడు సంభాషిస్తూ ఉంటే ఇక్కడ డిఫరెంట్ సెక్టార్స్ వారు వస్తారు. కొంత సమయాన్ని మనం అక్కడ వెచ్చించగలిగితే చాలా మందొస్తారు. వాళ్ళల్లో పోచుకోలు కబుర్లు చెప్పేవాళ్ళు, సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు, మనల్ని దిగజార్చాలని చూసేవాళ్ళు ఉంటారు. కానీ అక్కడ మీరు ఎంపిక చేసుకోండి. మంచి పర్సన్స్‌ని ఎంపిక చేసుకోండి. ప్రతి చోట మంచి పర్సన్స్ కూడా ఉంటారు. వాళ్ళని చూస్ చేసుకోండి. వాళ్ళతో స్నేహం చేయండి. మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకున్నా కానీ మీకు ఈ స్నేహాలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈరోజు నేను కొన్ని క్వెషన్స్ చెప్తాను. ఈ క్వెషన్స్ రాసుకొని మిమ్మల్ని మీరు ఈ లక్షణాలు నాలో ఏమైనా ఉన్నాయా అని అబ్జర్వ్ చేసుకొని ఆ లక్షణాలు మీలో నుంచి ఉన్న నెగెటివ్స్‌ని కూడా మీరు కూడా తొలగించుకోవాలి. చెప్పమంటారా? ఆర్ యూ రెడీ? మీరు క్లీన్జింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతిరోజు మన బాడీకి మనం స్నానం చేస్తాం. ఉదయం లేసాము, బ్రష్ చేసుకున్నాము, ఫ్రెష్ అయ్యాము. ఎంత ప్లెజెంట్‌గా ఉంది ఎర్లీ మార్నింగ్. మన బాడీకి ఫ్రెష్ అవ్వడం, స్నానం చేయడం ఎంత ఇంపార్టెంటో మన మైండ్‌కి కూడా అంత ఇంపార్టెంట్. ఎనర్జీని కోల్పోతది లేకపోతే. అనవసరమైన వ్యర్థమైన విషయాలన్నిటిని మనం బ్రెయిన్‌లోకి పంపిస్తే ఎంత ఎనర్జీని కోల్పోతాం. రాముడంతటి శక్తిమంతుడే ఒక వ్యక్తి యొక్క మాటలు వింటే ఎంత బాధను అనుభవించాడో చూడండి. ఒక్క చాకలి వ్యక్తి అన్న మాటలు ఎంత బాధని కలిగించాయి ఆయనకి. ఎంత వియోగాన్ని కలిగించాయి. విషపూరితమైన మాటల యొక్క ప్రభావం మనిషి జీవితాల మీద ఎంత దారుణంగా ఉంటుంది.
మనం ఎంత చెప్పండి? అందుకని అసలు మనం వాటికి దూరంగా ఉందాం. వినడానికి కూడా సిద్ధంగా ఉండదు. కానీ మనలో కూడా అలాంటి గుణం ఏమన్నా ఉందేమోనని జస్ట్ చెక్ చేసుకుందాం. మొదటి ప్రశ్న, నేను ఇతరుల మీద అపవాదులు ప్రచారం చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తినా? జస్ట్ మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. మీరు ఎలాంటి వ్యక్తులు అని నేను చెప్పడం లేదు. జస్ట్ క్వెషన్ చేసుకోండి అని చెప్తున్నాను. ఉంటే తీసేద్దాం, ఏముంది? ఆ బ్యాగేజ్ అంతా తీసేసామనుకోండి, ఏ చిన్న ఉన్నా కానీ ఆ బ్యాగేజ్‌ని తీసేద్దాం. ఎంత ప్రశాంతంగా ఉంటదసలు. ఎప్పుడు అవతలి వ్యక్తి గురించి నేను మంచి చెప్తానా? మంచి మాత్రమే చెప్తానా? ఎందుకంటే మనకొక విషయం తెలుసు. ఎవరు పర్ఫెక్ట్ కాదు. నేను కూడా పర్ఫెక్ట్ కాదు అనే విషయం మనందరికీ తెలుసు వ్యక్తిగతంగా. ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, లోపాలు ఉంటాయి. అలాగే సద్గుణం ఉంటుంది, దుర్గుణం ఉంటుంది. ఏదో ఒక ఏరియాలో. నేను ఎదుటి వ్యక్తిలో నుంచి మంచి గుణాన్ని మాత్రమే చూస్తున్నానా? ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి గురించి మంచి విషయం గురించే చర్చిస్తున్నానా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎప్పుడు అవతలి వ్యక్తి గురించి మంచే చెబుతానా అనేది ఆలోచించండి. క్వెషన్స్ రాసుకోండి మీకు. ఇవాళ కాకపోయినా ఎప్పుడైనా ఉపయోగపడతాయి. ఈరోజు నేను చెప్పింది మీ మైండ్‌లో ఉండుండొచ్చు. కొన్ని రోజులకి ఈ మైండ్‌లో లేకపోయి ఉండుండొచ్చు. కానీ ఒక్కరోజు ఈ బుక్ తిరిగేస్తే అలా మీకు చాలా చాలా రిలీఫ్ అనిపిస్తది మళ్ళీ. ఒక వ్యక్తిని దిగజార్చడానికి, అపఖ్యాతి పాలు చేయడానికి చెప్పే మాటలు వినడానికి ఇష్టపడతారా? అంటే ఇలాంటి పోసుకోలు కబుర్లు చెప్పుకునే వాళ్ళలో ఎక్కువగా ఎదుటి వ్యక్తుల్ని దిగజార్చే మాటలే ఉంటాయి. ఈరోజు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఒకటి చాలండి. ఎన్ని పుకార్లో ఒక వ్యక్తిని దిగజార్చడానికి. అలాంటి మాటలు వినడానికి ఇష్టపడుతున్నానా నేను అని మిమ్మల్ని మీరు వినడానికి, మీరు అనడానికి కాదు, వినడానికి ఇష్టపడుతున్నానా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి నిజంగా నేను వాస్తవాల ఆధారంగానే ఏర్పరచుకుంటున్నానా అని క్వెషన్ చేసుకోండి. వాస్తవాల ఆధారంగానే ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటున్నానా? మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. ఎవరైనా మీ దగ్గరకొచ్చి గాసిప్స్ చెప్తూ ఉంటే మీరు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా? ఒక్కసారి. ఇంకో విషయం. మరేమో ఈ విషయం ఎవరికీ చెప్పకు, నేను నీకే చెప్తున్నాను. మొన్న మా పక్కింట్లో ఇలా జరిగింది అని ఎవరికీ చెప్పొద్దు అనే వర్డ్స్‌తో ఏమైనా మాటలు మనం చెప్తూ ఉన్నామా? మన సంభాషణ మొదలుపెడుతున్నామా? అంటే మనలో ఇది చెక్ చేసుకుంటూ కూడా ఎదుటి వ్యక్తులు మనకి చెప్తున్నారు అన్నప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. గుర్తుంచుకోండి క్వెషన్స్ అన్నిటికి. ఇంకొకటి, సీక్రెట్స్‌ని నేను సీక్రెట్స్ గానే ఉంచుతాను. ఇది సీక్రెట్ అనే విషయం మనకి తెలిసినప్పుడు, ఇది నీ ఒక్కడికే చెప్తున్నాను. ఇది చాలా సీక్రెట్, ఎవరికీ చెప్పొద్దు అని అట్లా ఇదొక్కడికే చెప్తున్నానని చెప్పి చెప్తున్నామా? లేకపోతే ఇది సీక్రెట్ కాబట్టి నా పెదవులు దాటి కూడా బయటికి రాదు అని డిసైడ్ అయ్యున్నామా? నేను చిన్నప్పుడు విన్న ఒక మాట, పెదవులు దాటితేనంట మాట పేటలు దాటిపోతదట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సీక్రెట్ అన్నప్పుడు ఇక అది ఎవరికీ తెలియకూడదు.
ఇతరుల గురించి నేను మాట్లాడే మాటలకి నాలో అపరాధ భావం కలుగుతుందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనల్ని చాలా మార్చేస్తదండి. ఈ ఒక్క క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ మీరు గనుక అబ్జర్వ్ చేసుకుంటే, మీరు మీ చుట్టుపక్కల వాళ్ళలో ఇలాంటివి ఉంటే వాళ్ళకి దూరంగా ఉండడానికి మీకు ఉపయోగపడతాయి. లాస్ట్ మేడం ఇతరులు ఇతరుల గురించి నేను మాట్లాడే మాటలకి నాలో అపరాధ భావం ఏమన్నా కలుగుతుందా? ఇప్పుడు అందరితో అలాగే ఉండి ఉండి అందరి మాటలు విని మనం కూడా ఒక్కొక్కసారి ఏదన్నా వాళ్ళు ఎలా అంట అని, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సిచ్యువేషన్ గురించి వచ్చుద్ది. ఎవరో ఒక పెద్దింటి అమ్మాయి తన లైఫ్ లో ఏదో ఇబ్బంది కలిగింది, డైవర్స్ తీసుకుంది. దాని మీద చాలా రకాల కామెంట్స్ వస్తాయి. కానీ నిజాలు వాస్తవాలు తెలియకుండా ఎవరికి వాళ్ళు నోటుకొచ్చినట్లు మాట్లాడేస్తా ఉంటారు. మాట్లాడాల్సిన అవసరం మనకేముంది? అది వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. ఎప్పుడూ మాట్లాడిన మనం కూడా ఒక 10 వీడియోలు చూసి నిజమే అలాగేనంట అని అన్నామనుకోండి, తర్వాత మనం బాధపడాల్సి వస్తది. జడ్జిమెంట్ గురించి నేను చెప్పాను మొన్న ఒక రోజు క్లాస్ లో. మనిషి జడ్జిమెంట్ చేస్తే తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ అనుభవించాల్సి వస్తుంది అనేది. ఒక వ్యక్తి గురించి మనకి పూర్తిగా తెలియదు, ఎక్కడో ఉన్నారు వాళ్ళు, అసలు మనకి తెలియదు. ఎవడో సోషల్ మీడియాలో ఏదో రాశాడు, ఏదో కూసాడు, ఆ మాటలు పట్టేసుకుని మనం కూడా ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నామా? వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా? అసలు మనకి అనవసరం. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్. వాళ్ళు ఎంతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఉంటారు. అంతే కదా, ఎవరి జీవితం గురించి వాళ్ళు ఆలోచిస్తారు కదండి. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళ జీవితం గురించి ఎంతో ఆలోచించుకుని తీసుకుని ఉంటారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి ఆ అన్ని గౌరవిస్తుంది న్యాయస్థానమే గౌరవం ఇచ్చినప్పుడు, ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనంతా గౌరవం ఇవ్వకపోవడానికి. వాళ్ళ నిర్ణయాలకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు పట్టించుకోవాల్సిన అవసరమే మనకి లేదు. అది వాళ్ళ జీవితం, వాళ్ళ పర్సనల్ జీవితం. వ్యక్తిగతమైన లైఫ్ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఒక వ్యక్తి గురించి, వ్యక్తిగతమైన విషయాల గురించి. ఆఫీస్ లో ఉన్నామా, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది, మనకున్న అథారిటీని బట్టి మనం ఆ వర్క్ అవ్వడానికి కావాల్సిన దాని గురించి మాట్లాడాలి. అంతేగాని ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడలేము, మాట్లాడకూడదు కూడా. వాడి ఇంటికెళ్ళి మనం ఏమి చూడట్లేదు కదా. వాళ్ళు ఇలా ఇది పరిస్థితి అని చెప్పి జడ్జి చేయడానికి అతని ప్లేస్ లో మనం ఉండి అనుభవించి వస్తే ఆ సిచ్యువేషన్ ఏంటో మనకి తెలుస్తుంది. మనకి చాలా కష్టం అనిపించిన విషయాలు ఎదుటి వాళ్ళకి చాలా ఈజీ అనిపించవచ్చు. మనకి చాలా ఈజీ అనే విషయాలు వాళ్ళకి కష్టం అనిపించవచ్చు. అనుభవించే వాళ్ళకి అది తెలుస్తుంది. అందుకనే మనం ఒక అభిప్రాయానికి వచ్చేటప్పుడైనా, ఒక మాట అనేటప్పుడైనా మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఒక వ్యక్తి గురించి వ్యక్తిగతమైన ఆ ఇలాంటివి చేయకుండా ఉండడం ఉత్తమం. మనం ఇది మనలో ఉన్న చాలా శక్తిని హరించేస్తాయండి. మన చక్రాస్ ని బ్లాక్ చేస్తాయి, మన పవర్ ని లాగేస్తాయి ఈ లక్షణాలు. మెడిటేట్ చేసే వాళ్ళు, చక్రాస్ ని యాక్టివేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళలో ముఖ్యంగా ఈ లక్షణాలు ఏమీ కూడా ఉండకూడదు. అంటే ఈ నెగటివ్ వేసి ఏమీ కూడా ఉండకూడదు. నలుగురు ఐదుగురు కూర్చుని మాట్లాడుకుంటే ఇవే మాట్లాడతారా మేడం అని మీరు అనొచ్చు. 100కి 1000% ఈ మాటలు మాత్రమే మాట్లాడరండి. చాలా మంచి విషయాలు ఉంటాయి, చాలా విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. దానిలో నుంచి చాలా గొప్ప గొప్ప ఐడియాస్ వస్తూ ఉంటాయి. మాస్టర్ మైండ్స్ అంటారు. నాకు ఒక మాస్టర్ మైండ్ టీం ఉంది. కనీసం వారంలో ఒక్కరోజైనా మేము మా టీం అంతా మాట్లాడుకుంటూ ఉంటాం. అక్కడ మాట్లాడుకునే మాటలు చాలా క్యాజువల్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి, ప్రశాంతంగా ఉంటాయి, మన ఐడియాలజీని డెవలప్ చేసుకునే విధంగా ఉంటాయి.
దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ల వాళ్ళు ఉంటారు. డాక్టర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, ఎకనామిక్స్ వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు. అంటే ప్రొఫెసర్స్ లో అడ్వకేట్స్ ఉంటారు, బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ల వాళ్ళు ఉంటారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సరదాగా మాట్లాడుకునే మాటల్లాగానే ఉంటాయి కానీ దాంట్లో నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటూ ఉంటాం. ఒక సిచ్యువేషన్ ని షేర్ చేసుకుంటూ ఉంటాం. సైకాలజిస్టులు ఉంటారు. మనీ గురించి మాట్లాడుతూ ఒక చిన్న క్వశ్చన్ మాలో మేము వేసుకున్న టైంలో ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ గురించి అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చూసిన విషయాల గురించి మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన మాటలేంటంటే, "ఎప్పుడైనా డబ్బుని వ్యర్థంగా ఖర్చు చేశామనే ఫీలింగ్ వచ్చిందా? అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే చెప్పండని" కొంత డిస్కషన్ అన్నమాట. మరి ఇది వాల్యుబుల్ డిస్కషనే కదా! వాల్యుబుల్ మాటలే కదా! ఆ టైంలో మాట్లాడుకున్న టైంలో వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళు చూసిన ఎక్స్‌పీరియన్స్‌ని డిస్కస్ చేసుకుంటూ ఉండుంటాము. మనం ఆఫర్‌లో వస్తుందని చెప్పేసి ఒక 3 షర్టులు ఇంత కాస్టు అంటే కొన్ని కొన్ని ఆఫర్స్ ఉంటాయి. కేజీ సేల్ అని ఉంటాయి. ఇలా వస్తున్నాయి అని చెప్పేసి కొంటే అవి 4 రోజులకే పాడైపోయాయి. నేను నా డబ్బుని వృధా చేశాను అనిపించింది అనే వాళ్ళు ఒక రకంగా చెప్తూ ఉంటారు. ఇంకొకటి కొంతమంది షూస్ గురించి చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది కారుని సర్వీసింగ్ చేపించడానికి ఒక అన్‌నోన్ పర్సన్‌కి ఇవ్వడం వల్ల తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ గురించి అంటే నేనక్కడ డబ్బులు వేస్ట్ చేశానని నాకనిపించింది. అలాగే షూ కొనడానికి వెళ్లి నేను రూ. 1000కి 2 షూస్ వస్తున్నాయని చెప్పి నేను తీసుకొని వాటి రెండిట్లికి కూడా నేను సరిగ్గా యూజ్ చేసుకోలేక మనీ వేస్ట్ చేసుకున్నాను. అంటే తక్కువ రేటుకొస్తుందని. అలాగే ఫుడ్ విషయానికొచ్చేసరికి డబ్బును ఆదా చేయాలన్న ఉద్దేశంతో నేను చాలా చిన్న హోటల్‌కి, చాలా పిచ్చి హోటల్‌కెళ్ళి అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేక, ఫుడ్ సరిగ్గా లేక ఏదో తిన్నాను తినక అన్నట్లు తిని డబ్బులు సేవ్ చేద్దామని అనుకుంటే, మొత్తానికి ఆరోగ్యం పాడైపోయి ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చయింది. ఇక్కడ డబ్బుని నేను వేస్ట్ చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను. అంటే ఏదో చేద్దామనుకుని మొత్తానికి పాడైపోయే పరిస్థితికి నాణ్యత లోపాల్ని ఇలాంటివి అంటే సేవ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇంకేదో చేయాలన్న ఉద్దేశంతో నాణ్యతని పోగొట్టుకుని, అసలు దాన్ని కూడా పోగొట్టుకుంటున్నాము. ఇలాంటి సిట్యుయేషన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే మనీ విషయంలో సేవ్ చేస్తున్నారు అని చాలా మంది అనుకుంటారు కానీ, నాణ్యత లేకపోతే అదే రూ. 1000 పెట్టి ఒక జత చెప్పులే కొనండి. 2, 3 జతలెందుకు? ఆ ఒక జత చెప్పులే ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే చక్కగా మీకొస్తాయి కదా! 6 నెలలు, సంవత్సరం పాటు వస్తాయి కదా! ఒక రూ. 1000కి 3 షర్టులొస్తున్నాయని కొనుక్కునే కంటే, రూ. 1000కి ఒక షర్టే కొనుక్కుంటే, ఎక్కువ రోజులు మన్నికగా ఉంటది కదా! జాగ్రత్తగా వాడుకుంటే. ఎక్కడో హోటల్‌లో నువ్వు ఫుడ్ తినే కంటే, అదే ఖర్చు ఇంట్లో వెజిటబుల్స్ అవి తెచ్చుకుంటే, కొంచెం కష్టపడితే ఆరోగ్యము బావుంటది. మంచి టేస్టీ ఫుడ్ తినొచ్చు కదా! అంటే నాణ్యతకి, క్వాలిటీకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా, సేవ్ చేస్తున్నాము అనే ఫీలింగ్‌తో ఇంకా వ్యర్థమైన ఖర్చులు చేస్తూ ఉంటాము. ఇదొక అందమైన డిస్కషన్ అండి. నాలెడ్జబుల్ డిస్కషన్. ఇది చిన్న చిన్న విషయాలే అనిపిస్తాయి కానీ, నిర్ణయాలు మాత్రం తర్వాత చాలా చక్కగా తీసుకోగలుగుతాం. కొంతమంది క్రెడిట్ కార్డ్ ఉంది కదా అన్న ఉద్దేశంతో, ఇష్టానికల్లా కొంటూ ఉన్నాను నేను. నాకు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేని పరిస్థితికొచ్చి, ఫైన్‌లు విపరీతంగా పడిపోయినియి నాకు. అంటే క్రెడిట్ కార్డ్ మీద తీసుకుంటే ఇలా ఆఫర్స్ ఈరోజు ఎలా ఆఫర్స్ ఉన్నాయంటే, మీరు క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకింత డిస్కౌంట్ అండి. ఈ మధ్య కాలంలో ఒక మొబైలు కొనడానికి వెళ్ళాము. ఆ మొబైల్ కొనడానికి వెళ్తే న 93,000 ఏమో మొబైలట. మీరు గనుక క్రెడిట్ కార్డ్ మీద తీసుకుంటే మీకు 10,000 డిస్కౌంట్ ఇస్తాము.
అది ఓన్లీ క్రెడిట్ కార్డ్‌కి. క్రెడిట్ కార్డ్ కాకపోతే ఉండదట. అంటే మీరు అప్పు చేసి తీసుకుంటేనే మీకు డిస్కౌంట్. ఎలాంటి ఆఫర్‌లో చూడండి. క్రెడిట్ కార్డ్ మీద 10,000 డిస్కౌంట్ అని చెప్పి తీసేసుకుంటే, కరెక్ట్ టైంకి కట్టకపోతే నెక్స్ట్ మంత్‌లోనే రూ. 5,000 పెనాల్టీ పడుతుంది. నెక్స్ట్ మంత్‌కే. ఇన్ టైమ్‌లో గనక ఆ తీసుకున్న అమౌంట్ ఈఎంఐకి కన్వర్ట్ అవుతదా లేదా? ఈ ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను చూడండి. ఆహ్, అంటే మాకంటే ముందు తీసుకున్న వాళ్ళు మొబైల్ తీసుకోవడానికి అక్కడ ఒక వ్యక్తులు పరిచయం అయ్యారు. వాళ్ళు తీసుకున్నారట మొబైలు. ఎంత అట్లా 1,00,000ది ఒక 10,000 డిస్కౌంట్ వచ్చిందట. 90,000కో ఏమో తీసుకున్నారట. అది ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుందామని క్రెడిట్ కార్డ్‌ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుందామని చూసారట. మరి దాదాపు 80,000, 90,000 ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవడానికి అది కన్వర్ట్ అవ్వలేదట. జస్ట్ 28,000 మాత్రమే ఈఎంఐగా కన్వర్ట్ అవుతదని చెప్పి చూపించిందండి. రిమైనింగ్ అమౌంట్ వాళ్ళు అంటే నెక్స్ట్ మంత్ కల్లా 90,000లో ఒక 30,000 తీసేద్దాము. మిగిలిన 60,000 నెక్స్ట్ మంత్ కల్లా వాళ్ళు కడితేనే ఓకే. లేకపోతే పెనాల్టీ. అంతే కదా! పెనాల్టీ పడుతూ ఉంటది. ఆ రూ. 28,000 ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకున్నా కానీ, రిమైనింగ్ అమౌంట్ కట్టాల్సొచ్చింది. కట్టకపోయేసరికి ఆ డేట్ దాటగానే రూ. 5,000 పెనాల్టీ పడిపోయిందట. ఇది ఇది పర్సనల్‌గా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిందే చెప్తున్నాను నేను. ఆఫర్స్ ఆ రకంగా ఉంటాయి. రూ. 10,000 డిస్కౌంట్ అని చూసుకుంటే నెల ఆయనకి రూ. 5,000 అలా పడుతూ వచ్చిందట. రూ. 60,000 మళ్ళీ అప్పు చేసి దాన్ని తీర్చాల్సొచ్చింది. అది ఎంత అప్పు? మళ్ళీ రూ. 5 వడ్డీకి తెచ్చుకొని తీర్చాడట. అసలు ఏంటి ఇదంతా? ఎక్కడి డబ్బుని ఏం జేస్తున్నారు? ఎట్లా ఖర్చు పెడుతున్నారు? ఏ ప్లానింగ్‌తో ఖర్చు పెడుతున్నారు? ఏ బడ్జెట్ యేసుకొని ఖర్చు పెడుతున్నారు? అసలు ఆ రూ. 1,00,000 ఫోన్‌కి ఆయన చెల్లించింది ఎంత లాస్ట్‌కొచ్చేసరికి లెక్కేస్తే ఎంత అయ్యుండుంటది చెప్పండి? ఇంకొక రూ. 1,00,000 ఈజీగా చెల్లించుంటాడనుకుంటున్నా నేనైతే. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మేడం. ఆ! 1,50,000 క్రెడిట్ కార్డ్ మీద లోన్ తీసుకుంటే హ్మ్. 2 ఇయర్స్‌కి 40,000 వడ్డీ కట్టాను. చూడండి. అది ఇన్ టైమ్‌లో తర్వాత కట్టకపోతే ఆ రోజు తర్వాత కట్టకపోతే నేను తర్వాత నేను కాలిక్యులేట్ చేసుకుంటే స్టేట్‌మెంట్ చూసుకుంటే గుండు గుబేలుంది. ఏంటండి? మొబైల్ కొన్నది తర్వాత మొబైల్. మొబైల్ కాదండి. ఆ! ఇక క్రెడిట్ కార్డ్ మీద లోన్ తీసుకున్నా. హ్మ్. 1,50,000 హ్మ్. 2 ఇయర్స్ అది ఎంత 2 ఇయర్స్ ఇన్‌స్టాల్‌మెంట్. 24 ఇన్‌స్టాల్‌మెంట్. హ్మ్. 24 ఇన్‌స్టాల్‌మెంట్ తర్వాత అది నేను టోటల్ పేమెంట్ చూసుకుంటే 40,000 ఎక్స్‌ట్రా పడింది. అంటే 1,90,000 నేను పే చేశాను. యెస్. కానీ జీరో ఇంట్రెస్ట్ అని జెప్పి ఇస్తారు. అంటే లోన్ జీరో ఇంట్రెస్ట్ అని ఇవ్వలేదు. అంటే వాడు హ్మ్. అది ఎంత చెప్పాడు? 90 పైస్ ఏమో చెప్పాడండి ఇంట్రెస్టు. ఓకే. 90 పైస్ చెప్పాడు 2 ఇయర్స్‌కి. అది దానికన్నా చెప్పిన దానికన్నా ఎక్కువ అయిందనమాట. ఏంటండి ఏ అంటే ఇది అది కాలిక్యులేషన్ డిప్రిసియేషన్ మీద పడకుండా టోటల్ మీద పడిందండి అని చెప్పేసి ఎవ్రీ మంత్ మనం కడుతూ ఉంటాం గదా! అవును. అప్పుడు ఇంట్రెస్ట్ డిప్రిసియేషన్ మీద పడాలి గదా! అలా కాకుండా అవును. టోటల్‌గా పడిందండి అని చెప్పాడు. ఇయన్నీ అవును. వాళ్ళు చెప్పరండి మనకి. చెప్పకుండా మనల్ని మానిప్యులేట్ చేస్తారు. యెస్. వాళ్ళ యెస్. టార్గె వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి గదా! వాళ్ళ టార్గెట్స్‌ని రీచ్ అవ్వడానికి మానిప్యులేట్ చేస్తారు. తీరా పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత అయిపోయింది. టోటల్ పేమెంట్ అయిపోయింది. ఎగస్ట్రా నేను స్టేట్‌మెంట్ ఇవ్వండి అని చెప్పి స్టేట్‌మెంట్ తీసుకున్నాను. స్టేట్‌మెంట్ తీసుకుంటే 40,000 ఎక్స్ట్రా కట్టారండి. అంటే 1,90,000 నేను కట్టాను. యెస్. అంటే ఏదైనా అంతే. గుర్తుపెట్టాను. ఇంకా మీరు చాలా బయటపడినట్లే ఒక రకంగా. మీరు ఇన్ టైమ్‌లో కట్టగలిగారు. కట్టలేని వాళ్ళ పరిస్థితికొచ్చేసరికి అసలు ఇంకొక రూ. 1,00,000 40,000 కాదు రూ. 1,00,000 కూడా కట్టిన వాళ్ళు ఉంటారు. అసలవి చాలా దారుణమైన పరిస్థితనమాట. ఆఫర్‌లని చూసి ఆహ్, లేదు మన అవసరాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటాం. ఆఫర్స్ ద్వారా మనం మోసపోవడం.
మనకేదైనా కావాలంటే ముందే ప్లాన్ చేసుకుందామండి. మొబైల్ కావాలి ముందుగానే తెలుస్తది కదా! ఇప్పుడు నా మొబైల్ కొని ఒక 4 ఇయర్స్ అవుతుంది. నేను ఇంత టార్గెట్ పెట్టుకొని జాగ్రత్తగా వాడుకుంటే, నేను ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఒక మొబైల్‌ని ఖచ్చితంగా 5, 6 సంవత్సరాలు ఈజీగా వాడొచ్చట. సో, 5, 6 సంవత్సరాలన్నప్పుడు నేను ఆరో సంవత్సరం వచ్చేటప్పటికి ఇంకో మొబైల్ కోసం కొంత అమౌంట్‌ని రెడీ చేసుకోవాలి కదా! అలాగే మనకి మన ఫ్రిడ్జో, మన వాషింగ్ మిషనో, ఇంట్లో ఫర్నిచరో, ఈవెన్ కారు ఇన్స్యూరెన్స్ ఎవ్రీ ఇయర్ ఇన్స్యూరెన్స్. మనకి ఇన్స్యూరెన్స్ ఎవ్రీ ఇయరు. అంటే ఇవన్నీ కూడా ముందే ప్లానింగు. మనకుండి దాని కోసం ముందే సిద్ధపరచుకుంటే, ఈ క్రెడిట్ కార్డ్‌లు గోల, ఈ అప్పులు, ఈ వడ్డీలు ఇవన్నీ ఉండవు కదా! ఇండియన్ కల్చర్ అసలు ఈ క్రెడిట్ కార్డ్‌లు గోలే ఉండేది గాదు ఇండియన్ కల్చర్‌లో. మనం ఏదన్నా కావాలనుకుంటే పొదుపు చేసుకొని కొనుక్కునేవాళ్ళం. మన తాతల్ని చూడండి, మన తండ్రిని చూడండి, మన తల్లిదండ్రులు చూడండి. కావాలంటే రూపాయి కూడబెట్టుకునేవాళ్ళు. మనకు కూడా డబ్బులు దాచుకోవడం చిన్నప్పుడు డిబ్బీల్ని కొనిచ్చేవాళ్ళు. డిబ్బీలో డబ్బులేసుకోమని. ఆ డబ్బుతో మనకి మన బర్త్‌డే రోజునో ఏదో ఒక అకేషన్‌లో ఇలా ఉపయోగించుకోవాలన్నట్లుగా చెప్పేవాళ్ళు. మన బర్త్‌డే రోజు డబ్బులిచ్చేవాళ్ళు. మనకి అమ్మమ్మలు, తాతయ్యలు అట్లాగా. అలాగే ఏదన్నా ఎగ్జామ్‌కెళ్తూ ఉంటే మనకి కొంత అమౌంట్ ఊరెళ్తూ ఉంటే ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన అమౌంట్‌ని ఆ డిబ్బీలో యేసుకుంటే ఒక రోజుకి 1 ఇయర్‌కో, 2 ఇయర్‌కో అది ఫుల్ అయ్యి తీస్తే ఇంత డబ్బు నా దగ్గరుంది అనే ఆ సంతోషం ఉండేది. అంటే పొదుపు చేయడం ఆ రకంగానే నేర్పించేవాళ్ళు. ఆ డబ్బులతో మన కోసమే ఏదో ఒకటి మనీని బట్టి గోల్డ్ కొనడమో, ఆడపిల్లలకండి ఏ ఏ బట్టలు, పట్టీలు అలా కొనడము. అలాగా వాళ్ళ కోసం ఉపయోగించేవాళ్ళు. అంటే నీకేదన్నా కావాలి అంటే ఇలా పొదుపు చేసుకొని, ఇలా కొనుక్కోవాలి అనే ఒక అలవాటుని ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఇవాళ అసలు పొదుపనే మాటే లేదు కానీ, క్రెడిట్ కార్డ్ ఉందా మీకు? ఫస్ట్ ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు కూడా అడిగేదేంటంటే క్రెడిట్ కార్డ్ ఉందా మీకు? ఇది కూడా ఒక విషపూరితమైన అలవాటండి. అవసరానికి ఉపయోగించుకోవడానికి బానే ఉంటది. అంటే దాని లిమిట్‌లో దాని గురించి నాలెడ్జ్ తెలిసి ఉపయోగించుకోవాలి. క్రెడిట్ కార్డ్‌లు మంచివే. అవసరానికి ఉపయోగపడతాయి. ఎవరు మీకు కావాలంటే ఆ టైంలో రూ. 1,00,000 లోన్ ఇవ్వరు. మీకు అత్యవసర పరిస్థితొచ్చింది. ఒక బిల్ పేమెంట్ చేయాలి. ఆ టైంలో ఎవరు మీకు ఫోను చేసి ఇచ్చేయలేరు. మీ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఉంటది. ఒక వ్యక్తిని అడిగి మీరు తీసుకొని, అడిగితే వాళ్ళు ఇవ్వను అంటే గనక. కానీ ఇలాంటి క్రెడిట్ కార్డ్ మీకు ఆ టైంలో చక్కగా ఉపయోగపడుతది. కానీ అందుకంటే ముందే మనం రిజర్వ్ ఫండ్‌ని ఏర్పాటు చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ ఉంది కదా అనే ఉద్దేశంతో రిజర్వ్ ఫండ్ మీదకి ఎవ్వరు ఇవాళ ధ్యాస పెట్టట్లేదండి అసల. ఇది కూడా ఒక విషపూరితమైన ఆలోచన. ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటే మనం కూడా వాళ్ళకిలాగే తయారవుతాం. జల్సాల కోసం విపరీతంగా ఖర్చు చేసేవాళ్ళుంటారు. వచ్చిన జీతాన్ని ఆ రోజే క్లబ్బుల్లో ఖర్చు చేసేసి ఇంటికెళ్ళే వాళ్ళుంటారు. అసలు ఆ జీతం అయిపోయేంత వరకు ఇంటికెళ్ళని మహానుభావులు ప్రబుద్ధులుంటారు. ఇంట్లో పెళ్ళాం, పిల్లలు ఏం తింటున్నారా అనేది కూడా పట్టించుకోని వాళ్ళుంటారు. అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు మన చుట్టుపక్కల ఉంటే మనకి డేంజర్ ఒక్కొక్క టైంలో. అలాంటి వ్యక్తులతో కాకుండా ఒక మంచి టీమ్‌ని ఏర్పాటు చేసుకోండి. ఈరోజు నా ఉద్దేశ్యం మీకు చెప్పాలనే ఉద్దేశ్యం ఏంటంటే మీ ఐడియాలజీ డెవలప్ అయ్యే విధంగా, ఫైనాన్షియల్‌గా మీరు ఎదిగే విధంగా, ఫైనాన్షియల్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తులతో మీరు గనక కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. నాకొక వ్యక్తి తెలుసు. ఆ మేడము అందరూ ఆవిడని చాలా అమాయకురాలు, పిచ్చిది అనుకుంటారు. వ్యక్తిగతంగా ఆవిడతో ఫ్రెండ్‌షిప్ చేస్తే, ఆవిడతో ట్రావెల్ చేస్తే తెలిసేదేంటంటే చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు చాలా టాలెంటెడ్ అనుకున్న వాళ్ళ దగ్గర లేనంత సంపద, లేనంత స్వేచ్ఛ తన లైఫ్‌లో ఉంది. తను ఏది కావాలనుకున్నా చాలా హ్యాపీగా కొనుక్కోగలదు. కానీ ధనవంతులైనా కానీ అంత మనీ ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్ లైఫ్ బతుకుతూ, చాలా క్యాజువల్‌గా ఉంటూ, తనకి కావాల్సిన దాని కోసం ఎవరి దగ్గర చేయి చాచే అలవాటు లేదు. ఎందుకంటే తన దగ్గరే ఉంది. అలా అని తన డబ్బుని ఎవ్వరికీ ఉచితంగా ఇవ్వరు. కాపాడుకుంటూ ఉంటారు. అంటే డబ్బుంటే సరిపోతదా అని అంటారు కానీ, డబ్బున్నప్పుడు దాన్ని కాపాడుకోవడం తెలియాలి. నువ్వు గొప్ప అని చెప్తే పొంగిపోయి ఆవిడెవరికీ ఒక రూపాయి ఇచ్చేది కాదు. అలాగని నువ్వు పిసినారివి అని మొహం మీద వేరే రకంగా అంటూ ఉన్నా గాని తను
బాధపడేది కాదు. నాకు తెలుసు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటో నాకు తెలుసు. డబ్బుని ఎలా సంరక్షించుకోవాలో నాకు తెలుసు. ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఈ డబ్బు గనుక నా దగ్గర లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర చేయి చాచే పరిస్థితొస్తే అది నాకు ప్రాబ్లమ్. అప్పుడు నేను ఓడిపోయినట్లు. అప్పుడు నేను ఆర్థికంగా దెబ్బతిన్నట్లు. ఎవరేమనుకుంటే నాకేంటి? నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నాకుంది. అమాయకురాలు పిచ్చిది అనుకుంటున్నారా? అనుకో నువ్వు. వాళ్ళు రేపొద్దున 100 మంది చుట్టూ తిరుగుతూ ఉంటారు డబ్బుల కోసం. 100 బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి లోన్ కావాలి అని. పెళ్ళిళ్ళ కోసం లోన్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఇవాళ ఎంతమందండి? కూతురు పెళ్లి, కొడుకు పెళ్లి చేయడానికి లోన్‌ల కోసం చూసేవాళ్ళు ఎంతమంది? నా కూతురు పెళ్లి నేను బ్రహ్మాండంగా చేస్తున్నా. నా దగ్గరున్న డబ్బుతో. ఈ డబ్బు నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకున్నా. నా కూతురు పెళ్లి చేయాలి. పెళ్లి కోసం ఇంత ఖర్చవుతది. ఈ రకంగా చేయాలని నేను ప్లాన్ చేసుకొని పెట్టుకున్నా నేను. నేను బ్రహ్మాండంగా మ్యారేజ్ చేశా. ఎవరేమంటే నాకేంటి? అంటే అనుకుంటారు పినాసి వాళ్ళు, పిసినారి వాళ్ళు. మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలిసినప్పుడు ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. భయం లేదు. చక్కగా ప్రణాళికాబద్ధంగా హ్యాపీగా ఉంటే మన దగ్గర డబ్బుందనుకోండి ఆ ఆత్మవిశ్వాసమే వేరసల. బడ్జెట్‌గా డబ్బు సంపాదించడమే కాదు కాపాడుకోవడం కూడా తెలియాలి మనకి. ఇప్పటి వరకు జరిగిపోయిన దాని గురించి మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటూ నేను ఇలా చేశాను అందుకే ఇలా జరిగింది అని మళ్ళీ పాస్ట్‌లోకి వెళ్లి ఇబ్బంది పడొద్దు. మళ్ళీ పాస్ట్‌లోకెళ్ళి మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు అవమానించుకోవద్దు. జరిగిపోయింది. కానీ ఈరోజు అవగాహనొచ్చింది కదా! ఈ రోజు నుంచి ప్లాన్ జేసుకోండి. 120 సంవత్సరాలు బ్రతకడానికి మన లైఫ్‌కి ఇంకా చాలా లైఫుంది. ఈ రోజు నుంచి ప్లాన్ జేసుకోండి. సగం కూడా అవ్వని వాళ్ళున్నారు. ఇంకా చాలా పావువంతు కూడా అవ్వని వాళ్ళున్నారు. పావువంతే అయిన వాళ్ళున్నారు. మిగిలిన లైఫ్‌ని హ్యాపీగా బ్రతకాలంటే ఈ రోజు నుంచి కూడా బడ్జెటేసుకోవచ్చు. ఈ రోజు నుంచి కూడా డబ్బుని కాపాడుకోవచ్చు. విషపూరితమైన ఆలోచనలున్న వాళ్ళు మీ చుట్టూ ఉండకుండా చూసుకోండి. చక్కని ఆలోచనలు చేసేవాళ్ళు, మంచి ప్రణాళికలు చేసేవాళ్ళు, మాట్లాడేటప్పుడు మీకు ఏదో ఒక అవగాహన పెంచేవాళ్ళు, మీ ప్రొడక్టివిటీని పెంచే వాళ్ళతో స్నేహం చేయడం స్టార్ట్ చేయండి. మీకు వీళ్ళు కరెక్ట్ కాదు అనిపిస్తే వాళ్ళకి దూరంగా ఉండండి. మొహమాటానికి పోవద్దు. మొహమాటానికి పోతే దారుణాలు జరుగుతాయి. మొహమాటానికి పోవద్దు. సున్నితంగా తప్పించుకోవడం నేర్చుకోండి. తామరాకు మీద నీటి బొట్టులాగుంటూ, ఆ ఎదుటి వ్యక్తి యొక్క ఆ నూగుని ఆ దురదని మీరంటించుకోవద్దు ఎప్పుడు కూడా. ఆ నీటి బొట్టులాగా స్వచ్ఛంగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. ఒకరి వ్యక్తిగత విషయాలు ఎప్పుడు ఎక్కడప్పుడు మాట్లాడొద్దు. ఇది మనల్ని చాలా డ్యామేజ్ చేస్తది. ఈరోజు మనతో డిస్కస్ చేసిన వాడు రేపెళ్లి పలానా వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పి ఇంకొక చోట చెప్తాడు. దీనికంటే డేంజర్ విషయం ఏంటో చెప్పనా? నిజంగా మేధావులు అనుకున్న వాళ్ళు, మంచి పర్సన్స్ అనుకున్న వాళ్ళు ఒక వ్యక్తిని వాళ్ళ మాటల ద్వారా ఇలా కనిపెట్టేస్తారండి. మీ ఒక మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎలాంటి పర్సను అనేది మాట్లాడితే కనిపెట్టొచ్చు. మౌనంగా ఉన్నవాడిని ఎవ్వరు ఎస్టిమేట్ చేయలేరు. బిజినెస్ పీపుల్స్ చూడండి, అలాగే వీఐపీలు చూడండి, మాక్సిమం ఎలాంటి కాంట్రోవర్సీకి నోరు తెరవరు, మాట్లాడరు. మాట్లాడితే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటో తెలిసేసుకోవచ్చు మనం. వీలైనంత అంటే ఎలాంటి వ్యక్తుల దగ్గర మౌనంగా ఉండడానికి ట్రై చేయండి. సైలెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒక మాస్టర్ మైండ్స్ ఉంటారు. మంచి ఎకనామిక్ ప్రొఫెసర్స్ ఉంటారు. మనీ గురించి బాగా తెలిసిన వాళ్ళుంటారు. రిలేషన్స్ గురించి తెలిసిన పెద్దవాళ్ళుంటారు మన పెద్దవాళ్ళు. వీళ్ళు కుటుంబాన్ని బాగా కట్టుకున్నారు. వాళ్ళు చాలా బాగున్నారు అనుకున్న వాళ్ళు మనకి ఏమైనా విషయాలు చెప్తున్నప్పుడు వినడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉందాం. కొన్ని కొన్ని ప్లేసుల్లో మేధావుల దగ్గర వీళ్ళు
చాలా టాలెంటెడ్ అనుకున్న వాళ్ళ దగ్గర మనం వీలైనంత తక్కువగా మాట్లాడడానికి, అవసరమైతే తప్ప మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈజీగా మనం ఏంటనేది అనాలిసిస్ చేసేస్తారు. మనం వాళ్ళ గ్రూప్‌లో చేరాలంటే, మనం వాళ్ళతో ట్రావెల్ చేయాలంటే, మన ఐడియాలజీ డెవలప్ అయ్యి, మనం వాళ్ళలాగా మారేంత వరకు కూడా ఓపిక పట్టి మన ఐడియాలజీని పెంచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడేయడం వల్ల మనం వాళ్ళలోకి చేరలేం. వాళ్ళు ఆటోమేటిక్‌గా పక్కకు పెట్టేస్తారు. దూరంగా పెట్టేస్తారు. వి ఆర్ ఆల్ రెడీ టు లెర్న్. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదో మనలో ఆళ్ళకి రేకెత్తించే ఆహ్, ఆహ్, అగ్ని కనిపించాలి. ఎలా అంటే వీళ్ళేదో ఆకలి కనిపించాలి. నేర్చుకోవాలనే ఆకలుంది. ఎదగాలనే తపనుంది. దానికి మనం కొంచెం ఊతమిస్తే వీళ్ళు ఎదుగుతారు అనే ఆకలి మనలో కనిపించాలి. ఆ ఆకలి కనిపించిందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు సహాయం జేస్తారు. అలాంటి వ్యక్తులతో స్నేహం చేయండి. మెంటర్స్ ఉంటారు. కానీ ప్రతిరోజు ప్రతి సిట్యుయేషన్‌కి మెంటర్‌ని మీరు అంటే వాళ్ళతో మీరు టచ్‌లో ఉండలేరు కాబట్టి, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీకు అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళని మీరు మెంటర్‌గా ఎంచుకోండి. బాగా రిలేషన్‌ని కాపాడుకున్న వ్యక్తుల్ని చూడండి. మా ఆఫీస్‌లో ఒక వ్యక్తి ఉండేవారు. ఎప్పుడైనా సరదాగా బయటికెళ్ళి లంచ్ చేద్దామా అని అనుకున్న టైంలో, మా ఆవిడ చాలా ప్రేమతో పొద్దున్నే లెగిసి కష్టపడి వంట చేసిందండి. నేను ఈరోజు లంచ్‌కి రాలేను. ఎప్పుడైనా ఉంటే ముందుగానే ప్లాన్ చెప్పండి. నేను ఆ రోజు క్యారేజీ తెచ్చుకొని ఇంట్లో చెప్తాను. అంటే తను రిలేషన్‌కిచ్చే ఇంపార్టెంట్. మరి వాళ్ళ మిసెస్ అక్కడ చూడదు కదా! ఈయనిక్కడ ఎలా తింటున్నాడు, ఏం తింటున్నాడనేది. కానీ తను తన తను చేసిన వంటకిచ్చే ఇంపార్టెంట్. తన కోసం పెట్టిన ఆ ఎఫర్ట్స్‌కిచ్చే ఇంపార్టెంట్. ఫ్రీ ఆఫ్ మీల్, మంచి టేస్టీ ఫుడ్డు, మంచి హోటల్స్. బట్ నో, నాకొద్దు. నా రిలేషన్ నాకు ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తిని ఆ సిట్యుయేషన్‌ని మెంటల్‌గా తీసుకోవచ్చు కదా మనం. మనం కూడా ఫాలో అవ్వచ్చు. మనం ఆ టైంలో మనం ఇంట్లో ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు కానీ, ఏదో ఒక రోజు వాళ్ళకి తెలిసినప్పుడు నా కోసం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు నా హస్బెండ్ అని వాళ్ళు ఫీల్ అయితే ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు కదా మీ మీద. ఇంకా ఎక్కువ ప్రేమ పెరుగుతుంది. ఇంకా ఎక్కువ బంధం పెరుగుతుంది. మంచివి. అలా సిట్యుయేషన్స్ ఉండేవాళ్ళు ఉంటారు మన చుట్టుపక్కల. వీడు డబ్బు పొదుపు చేస్తాడు. చాలా పొదుపు చేస్తాడు. అసలు రూపాయి ఖర్చు పెట్టడు. కనీసం కాఫీకి కూడా తీయడు. టీ కూడా తీయడు. ఏం అవసరమండి? పద్దాక కాఫీలకి, టీలకి, పార్టీలు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? అకేషన్ వచ్చిందా? పిల్లల బర్త్‌డేనా? ఇంట్లో ఫంక్షన్ ఉందా? బ్రహ్మాండంగా చేయండి. ఈ వేస్ట్ ఖర్చంతా పెట్టకుండా, ఆ రోజు చక్కగా బ్రహ్మాండంగా చేయండి. వచ్చిన వాళ్ళకి కడుపు నిండా తినడానికి మంచి ఆహారాన్ని, రిటర్న్ గిఫ్ట్స్‌ని ఏర్పాటు చేయండి. ఎలాంటి వ్యర్థమైన ఖర్చుని ఆపేసుకుంటే, అలాంటిది చక్కగా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. సంతోషాన్నిస్తది మీకు, మీ ఫ్యామిలీకి గూడా. కొన్ని వ్యర్థమైన వ్యక్తులతో పోచుకోలు కబుర్ల కంటే, మంచి మాస్టర్ మైండ్ టీమ్‌ని ఏర్పాటు చేసుకొని, చక్కని ఆలోచనలు చేయండి. వ్యక్తిగతంగా కూడా చక్కగా ఎదగొచ్చు. ఎదుటి వ్యక్తిగత విషయాల్ని మనం దూరం పెట్టి, వాళ్ళలో ఉన్న మంచి విషయాలను తీసుకుంటూ ఉంటే, ప్రశాంతమైన మనసుంటుంది.